రూరల్ నియోజకవర్గంలోని మీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వాములై జన్మభూమి రుణం తీర్చుకోవాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, కల్వర్ట్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరవా శాంతి, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి అరవా శ్రీనివాసులు, టీడీపీ నేతలు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇరవై 24వ డివిజన్. ఈ 24వ డివిజన్లో ఈరోజు 50 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్లు, కల్వర్ట్లు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వేగవంతంగా పూర్తి అటు కార్పొరేషన్ అధికారులకి, కాంట్రాక్టర్లకి చెప్పడం జరిగింది. ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి, డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు, ఇతర నాయకులు అందరి ఆధ్వర్యంలో 24వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. ఈ హౌసింగ్ బోర్డు కాలనీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తర్వాత అతి పెద్దదైనటువంటి హౌసింగ్ బోర్డు ప్రాంతం. ఈ హౌసింగ్ బోర్డులో విశ్రాంత మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు. హౌసింగ్ బోర్డు అభివృద్ధికి ఈరోజు చేసింది కొంతే, గతంలో చేసింది కూడా కొంతే, భవిష్యత్తులో చేయాల్సింది చాలా ఉంది. అతి పెద్ద డివిజన్, మౌలికంగా ఉంది. అనేక సమస్యలు కూడా గత 10 ఏళ్లుగా శాసనసభ్యుడిగా, అటు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఆఖరి 16 నెలలు తర్వాత ఆ అభివృద్ధి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపివేసింది. ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు నా మీద రాజకీయ కోపంతో అనేక విధాలుగా నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా శాంక్షన్ చేయించినటువంటి అనేక అభివృద్ధి పనులు కూడా ఆపివేసిన పరిస్థితి. వాటి ఆశీస్సుల వల్ల, నా వెంట నడిచిన కార్యకర్తల, నాయకుల కష్టం వల్ల 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను ఆ యొక్క ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా వేగవంతంగా పరుగులు పెట్టించాలని చెప్పని అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుని ఇంకా అప్పుడు వారి ద్వారా మరికొన్ని నిధులు కూడా సాధించే అవకాశం ఉంది. దానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఎన్నికల వేళ వేమిరెడ్డి